చెప్తానత్తయ్య. ఆగు ధరణి, ముందు చెప్పి దగ్గరికి రా. చెప్తానత్తయ్య. అక్క ద్వేషం నాకేం కొత్త కాదత్తయ్య, చిన్నప్పటి నుంచి భరిస్తున్నదే. కానీ కానీ మిమ్మల్ని ఇలా చూస్తూ భరించడం నా వల్ల కాదత్తయ్య. చెప్పేస్తాను చెప్పేస్తాను. మీరు చెప్పింది నిజమే అత్తయ్య. ఓకే, ఇంటి వంట భోజనంలో మందు కలిపింది. మా బిజినెస్ దెబ్బతీయాలని, మాకు వ్యతిరేకంగా వాదించాలనుకుంది. కానీ నిజం తెలిసాక మీరు చెప్పినట్టే బళ్ళు ఆపాం. వాళ్ళని డైవర్ట్ చేసి ఫుడ్లో పాయిజన్ కలిపాం. అవునే, నేనే చేస్తున్నా. చిన్నప్పటి నుంచి నీ వల్ల పడ్డ నరకానికి, మానసిక క్షోభకి నిన్ను ఈ లోకంలోనే లేకుండా చేయాలి. అంతే కదా, చెప్పాను కదా అత్తయ్య. ఇంకా తీసేయండి అత్తయ్య. ఇంకా చాలా జరిగాయి ధరణి, నాకు మొత్తం తెలియాలి. ఒక్కటి దాచి ఆ తర్వాత నిజం తెలిసినా ఈ చెయ్యినే కాదు, నన్ను నేనే కాల్ చేసుకుంటా. అయ్యో, అయ్యో అత్తయ్య, ఎందుకు ఇలా శిక్ష వేసుకుంటున్నారు? అడిగేది నిన్నే ధరణి, చెప్తావా లేదా? చెప్తాను అత్తయ్య. ఈయన ఏ గతము మర్చిపోలేదు. మాయకి ఈయనకి పెళ్లి జరగలేదు. ఓకే, నాలా వెళ్ళి ఆ లాయర్ సర్టిఫికెట్స్ మీద ఈయన చేత సంతకాలు పెట్టించింది. పెట్టండి సారు. ఇంతే అత్తయ్య, ఇంతకు మించిక చెప్పడానికి ఏమీ లేదు. అయ్యో,
ఎంతో ఊహించుకున్నాను, ఎన్ని కలలు కన్నాను. ఇలాంటి పరిస్థితి వస్తుందని కళ్ళ కూడా అనుకోలేదు. మా తర్వాత కూడా మీరంతా కలిసే ఉంటారని కళ్ళు కన్నాను. కానీ ఇప్పుడు మీరు మా కళ్ళ ముందే విడిపోతారేమోనని భయం వేస్తుందమ్మా. అత్తయ్య, అది జరిగితే నేను తట్టుకోలేనమ్మా. ఈ ప్రాణాలు నిలబడవు. అవునమ్మా, నాకు ఏమాత్రమైన ఆశలున్నాయంటే అది నీ మీదే. నాకు మాటిస్తావా? ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఈ కుటుంబాన్ని ముక్కలు కానివ్వనని నాకు మాటివ్వమ్మా. మాటివ్వమ్మా. మాట ఇవ్వడం ఏంటి అత్తయ్య? అది నా బాధ్యత. అయినా అడుగుతున్నారు కాబట్టి మాటిస్తున్నాను. ఎలాంటి పరిస్థితుల్లోనూ మేం విడిపోం అత్తయ్య. ఓకే. ఇంటి వంట భోజనంలో మందు కలిపింది. మా బిజినెస్ దెబ్బతీయాలని, మాకు వ్యతిరేకంగా వాదించాలనుకుంది. ఈయన ఏ గతము మర్చిపోలేదు. మాయకి ఈయనకి పెళ్లి జరగలేదు. సారు, సారు, ఏమైంది సారు? కోపమా? అలకా? మీకు చెప్పకుండా ఇదంతా చేశాననా? సరే, తప్పైపోయింది. ఏం చేస్తే మీకు ఈ కోపం పోతుంది చెప్పండి. సరే, గుంజుళ్ళు తీనా? 1 అయినా కోపం పోలేదు. పోనీ గోడ కూర్చివేనా? అర్థమైంది సారు. మీకు నా మీద బాగా కోపం వచ్చింది. ఇంకా నేను పెద్ద శిక్ష వేసుకోవాల్సిందే. టైలర్, ఏంటిది? పిచ్చా? మరేం చేయను సారు. ఎంతకీ మీకు కోపం పోవట్లేదు కదా? కోపం కాదు టైలర్, నువ్వు
ఒక్కదానివే ఇంత టెన్షన్ భరించావా అని బాధ. నువ్వేం చేసినా మన కుటుంబం కోసమే చేస్తావని నాకు తెలుసు. కానీ కనీసం నాతో అయినా చెప్పుండాల్సింది కదా టైలర్. చెప్పాలని అనుకున్నాను, కానీ మీ ఆరోగ్యం బాలేదు కదా. ఇవన్నీ మీకు చెప్పి ఎందుకు మీకు టెన్షన్ పెట్టించడం అని చెప్పలేదు సారు. అదేం కాదు, తెలిస్తే మళ్ళీ మీ అక్కని ఏమంటానని చెప్పలేదు కదా. మీరేదో అంటారని కాదు సారు, నా కోసం క్షమించమంటే క్షమిస్తారు. కానీ ఇదంతా అక్కే చేసిందని బావగారికి తెలిస్తే ఆయన ఎంత బాధపడతారు. అక్క అంటే బావగారి జీవితం. ఆ జీవితం డిస్టర్బ్ అయితే కుటుంబం మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అందుకే ఎవరికీ తెలియకూడదు అనుకున్నాను సారు, కానీ నా నోటితోనే చెప్పాల్సి వచ్చింది. సరే సారు, అక్కేదో నా మీదున్న పంతంతో ఇవన్నీ చేసింది. తనే మెల్లిగా మారుతుంది గాని మనకి ఆ మాయ బెడద తీరింది సారు, అది చాలు. నిజమే టైలర్, నువ్వేదో చేసి ఈ కేసు మనం గెలిచాం కాబట్టి సరిపోయింది. కానీ లేదంటే నేను ఆ మాయతో వెళ్ళిపోవాల్సి వచ్చి ఉండేది కదా. నా సార్ని నా నుంచి తీసుకెళ్ళిపోవడమే నేను తీసుకెళ్ళనిస్తానా? అది సరే టైలర్, ఒక్కసారిగా అలా చూసావేంటి? మీ అక్కే వచ్చి కోపంగా చూసినట్టు అనిపించింది తెలుసా. ఎంత ధైర్యం, నన్నే కొడుతుందా? నా చెంప పగలగొట్టిన చేతిలో చెయ్యేసి మరీ మాటిస్తుందా? ఈ కుటుంబాన్ని కలిపుంచుతుందా? కలిపుంచుతుందా? కుటుంబాన్ని కలిపుంచుతావా? నువ్వు ఎలా కలిపుంచుతావో నేను చూస్తానే, నేను చూస్తా. ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నావు అక్క?
తప్పు చేసి దొరికిపోయిన తర్వాత తేలు కుట్టిన దొంగలాగా లోపల మండుతున్న నోరు మూసుకుని కూర్చోవాలి గాని తోక తొక్కిన తాచులాగా బుసలు కొడతానంటే కుదరదక్కా. ఏంటే హా? నువ్వేదో చెప్పావు కదా, ఆంటీ కొట్టారు కదా అని నోరు మూసుకుని కూర్చుంటాననుకున్నావా? హ, ఇప్పటి వరకు నీ ఒక్క దాని మీదే ఉండేదే, ఇప్పుడు మొత్తం కుటుంబం మీదే మండుతోంది. ఏదో కుటుంబాన్ని కలిపుంచుతాను అని మాటిచ్చావు కదా, అది ఆ ఫ్రేమ్ లో ఫోటో పెట్టినంత ఈజీ కాదే. ఏది ఆ పగిలిన గాజు ముక్కల్ని కలుపు. లేదు కదా, అలాగే ఈ కుటుంబాన్ని కూడా ముక్కలు చేస్తా. ఎలా కలుపుతావో చూస్తా. అద్దం పగలగొట్టినంత ఈజీ కాదక్కా అనుబంధాలని విడదీయడం. నువ్వు ఎలాగైనా విడదీయాలని చూస్తే ఏం చేసైనా సరే కలిపి ఉంచాలని చూస్తా. కానీ విడదీసేదాకా నేను ప్రయత్నిస్తూనే ఉంటానే. ఎప్పుడు ఏం చేస్తానో తెలియక ఎలా అడ్డుకోవాలో అర్థం కాక చివరికి చేతగాని దానిలాగా చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేవు. చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావు. ఏం తెలుసుకున్నావక్క నా గురించి? నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నిస్తే అన్నిసార్లు ఆపుతూనే ఉంటాను కానీ విసిగిపోయి వదిలేస్తానని ఎలా అనుకున్నావక్క? నీకొక చిన్న కథ చెప్పనా? ఒక పెద్దాయన స్నానానికి నీళ్లలోకి దిగి తేలు కొట్టుకుపోవడం చూశాడు. అయ్యో పాపం కాపాడదామని దాన్ని పట్టుకున్నాడు. అది కుట్టింది. అమ్మా అని వదిలేశాడు. మళ్ళీ కొట్టుకుని పోతుంటే మళ్ళీ పట్టుకున్నాడు. అది మళ్ళీ కుట్టింది. ఇలా కుడుతున్నా మళ్ళీ మళ్ళీ కాపాడటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇదిగో పెద్దయినా, అది తేలు కుడుతుందని తెలుసు కదా, అయినా ఎందుకు దాన్ని వదిలేయకుండా కాపాడాలని చూసి కుట్టించుకుంటావు అని అడిగాడు. కుట్టడం దాని గుణం, కాపాడటం నా గుణం. దాని గుణాన్ని అది వదులుకోనప్పుడు నా గుణాన్ని నేనెందుకు వదులుకోవాలి అని అన్నాడంట. అర్థమైంది కదక్కా? నీ గుణాన్ని నువ్వు వదులుకోనప్పుడు నా గుణాన్ని నేను వదిలేస్తానని ఎలా అనుకున్నావు? నువ్వు ఏం చేసినా ఎంత ప్రయత్నించినా ఈ కుటుంబాన్ని కలిపే ఉంచుతాను, కాపాడుతూనే ఉంటాను. కుటుంబం అంటే నీతో కూడా కలుపుకునే చెప్తున్నానక్క. కానీ నిన్ను కాపాడటం మాత్రం అన్నిసార్లు కుదురుతుంది అని అనుకోవద్దక్క. ఇప్పటిదాకా నువ్వు చేసిన తప్పులన్నీ దాచి ఉంచుదాము అని అనుకున్నాను కదా. కానీ చివరికేమైంది? పరిస్థితులే మొత్తం నిజమేంటో అత్తయ్యకి చెప్పేలా చేశాయి. ఏంటే హా? ఇంకా బెదిరిస్తున్నావు? చెప్పేశావు కదా, తెలిసిపోయింది కదా, ఇంకా ఎవరికేం చెప్తావే? ఇక ఎవరికి భయపడేది లేదు. అయ్యో తెలుసక్క, నువ్వు ఎవ్వరికీ భయపడవు. కాని అక్క, అత్తయ్య మంచిది కాబట్టి చెంపదెబ్బతో సరిపెట్టింది. అదే బావగారికి తెలిస్తే చటాకవీకలంచల ప్రవాహ పావితస్థలే కలేవలంబ్యలంబితాంబుజాంగుతాంగమాలికం తమద్దమద్దమద్దమద్నినాదవాదమర్వయం చకార